భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని ప్రస్తుతానికి మరోసారి తాకట్టు పెట్టుకున్నట్టు అవుతుంది. తనకు తాను తాకట్టు పెట్టుకున్నట్టు అవుతుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వత ప్రయోజనాన్ని నష్టపరుచుకున్నట్టు అవుతుంది. ఒక్క సీటు కూడా రానక్కర్లా. బీజేపీ సెంట్రల్ అధికారంలోకి రాకుండా అనుకోద్దా? ఆంధ్రప్రదేశ్ నుంచి 0 ఉన్నప్పుడు కూడా 303 సీట్లు ఉన్నాయి. అలాగనే కలవకపోతే వచ్చే లాభం ఏంటి అనేది కూడా బీజేపీ ఆలోచించుకోదా? తాకట్టేని ఎందుకు అనుకోవాలి, ప్రయోజనం ఎందుకు అనుకోకూడదు? చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకు అనుకోవాలి అంటే 2 సార్లు పొత్తు పెట్టుకుంది. అవును, 2 సార్లు 15 సంవత్సరాలు నష్టపోయింది. లాభపడింది తెలుగుదేశం, నష్టపోయింది శాశ్వతంగా భారతీయ జనతా పార్టీ. భారతదేశం మొత్తం మీద ఇట్లాంటి పొత్తుల సందర్భంగా నష్టపోతున్నామని గుర్తించాకనే అటల్ బిహారీ వాజ్పేయి టైంలో, అద్వానీ టైంలో అట్లాంటి పొత్తులతో గడుచుకెళ్ళిపోయారు. దానివలన ఎదుగుదల ఎక్కడిదక్కడే అయిపోయింది. మిత్రపక్షాల రాజకీయాల వలన అది నాశనమైంది. ఓ జయలలిత వలన ఓసారి మా ప్రభుత్వమే కూలింది, ఇంకోసారి తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం కొద్ది ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటే దీనికోసం జాతీయ ఎన్నికలు కూడా ముందస్తుకి వెళ్ళి సంకనాకిపోయింది. వీళ్ళ అవసరాల కోసం తప్పించి ఏముంది అప్పుడు? ఆ రోజున వర్క్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, అది పూర్తయ్యాక వెళ్తే ఎట్టుంటది? చంద్రబాబు నాయుడుకి యాక్సిడెంట్ అయింది కాబట్టి, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికోసం